నార్మల్‌గా మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కృష్ణ భగవాన్ గారు? నేను జోయల్‌గా ఉండేవాడినండి. హ్మ్. అది ఎంత నవ్వుతుందో తెలియదు గానీ, హ్మ్. జోకులేస్తూ సిక్స్త్ క్లాస్ నుంచి అలా ఉండేవాడిని. అవునా? హ్మ్. హ్మ్. ఇంకా గుర్తుంది నాకు. హ్మ్. తర్వాత ఒకసారి 'పెండింగ్ ఫైల్' అని నాటకం వేస్తున్నారు 6వ తరగతిలో. కొంచెం హ్మ్. పొడవుగా ఉండేవాడిని. నేను ఆహ్, 'పరంధామి' అని క్యారెక్టరు నేనేస్తానండి అంటే, శాస్త్రి గారని ఫస్ట్ డైరెక్టర్ ఆయన. ఫస్ట్ నాటిక అది. అది 'పరంధామి' అని ఆ క్యారెక్టర్ వేయించారు. హ్మ్. ఏ మధ్యలో పోర్షన్ మర్చిపోయాను. స్టేజ్ మీద. ఎదురుగుండా మా క్లాస్ అమ్మాయిలని అది చూసి మర్చిపోయాను. వరండా మీదే ఏసాం అదంతా. అలాగా ఒకసారి ఎక్కాం గదా! ఆ స్టేజ్ ఎక్కాలి అని అది పెద్ద ఇన్‌స్పిరేషన్ ఎవరంటే మా అన్నయ్య డాక్టర్ మంగరాజు. హ్మ్. ఆయన రాసేవాడు, బాగా యాక్ట్ చేసేవాడు. ఎంబీబీఎస్ చదువుతానే ఇవన్నీ తను నాకు మిమిక్రీ డైలాగులు రాసిచ్చి మిమిక్రీ చేసేవాడిని హుహు. కాలేజీలో. తర్వాత "అయి వదిలేయరా ఇంకెంతగా మిమిక్రీలు మంచివి కాదు" అని చెప్పి ఆహ్, నాటకాలు అది మొదలుపెట్టాను. హ్మ్. అక్కడ ఇంక ఇయన్నీ తిరుగుతుందని హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్‌లో కూడా కల్చరల్ సెక్రటరీ చేశాను. అంబేద్కర్ కాలేజీలో చదివాను. హుహు. అలా హుహు. ఆ ఇంట్రెస్ట్ పెరిగింది. ఒకసారి తప్పట్లు కొట్టారు. 'ఓ బూతునాటకం' అనే అదే మన నాటకం. ఇసుకపల్లి రామ్మోహన్ రావు రాశారు. మైసికపల్లి రామ్మోహన్ రావు గారిది. కరెక్ట్. ఆ తప్పట్లు కొడటమే ఇంత పని చేసింది. ఎంత పని. అంటే మీరు సినిమాల్లోకి రావడం అన్నది బాగా కష్టసాధ్యం అయిపోయిందా? లేకపోతే చాలా సునాయాసంగా జరిగిందండి? అది ఎవరి ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాళ్ళకుంటదండి. హ్మ్. ఒకళ్ళకి గేట్లు ఓపెన్ అయ్యి ఆయన ఎళ్ళిపోవచ్చు. ఒకళ్ళకి 9 సంవత్సరాలు పట్టొచ్చు. చాలా సంవత్సరాలు పట్టొచ్చు. నాకు రాగానే ఒక సినిమా చేశాను గానీ, అది పెద్దగా ఉండలేదు. తర్వాత 'మహర్షి' ఆహ్, సెలెక్ట్ అయ్యాను కాబట్టి అందులోనే పెట్టారు. ఓ విధంగా నా ఇన్‌ఎఫిషియన్సీ కూడా ఉంది. నేను మీ అన్నట్టు పబ్లిక్ రిలేషన్ లేక, తిరక్క అలా రాలేదేమో. హ్మ్. అంటే ఏంటి మీకు ఒక రకమైన దర్పమా? కాదండి. అంటే ఇప్పుడు కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువుంటుందండి. హ్మ్. కొంతమందికేంటంటే అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటారు సెల్ఫ్ కొంతమంది. రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది గానీ, అదేం అహంకారం గాదు. హ్మ్. ఇగో గాదు. హ్మ్. నా అంతట నేను ఉండిందే ఒక విధంగా అజ్ఞానం. ఓకే. అంటే అజ్ఞానం అంటే మీరు ఎలాగంటే బ్యాక్‌గ్రౌండ్ బావుండి, హ్మ్. స్ట్రాంగ్‌గా ఉండి, పూట గడిచిపోతూ, హ్మ్. రోజులు హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంటే హ్మ్. అన్నీ చెల్లుతాయండి. హ్మ్. ఆ చెల్లడంలో కొన్ని మనం అవకాశాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి కూడా వస్తుంది. కొంచెం అది కూడా కావచ్చండి. ఎందుకంటే నేను పుట్టిన ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలోనే పుట్టాను రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. లక్కీగాని. హ్మ్. అవును. మన జేబే మనకు గురువు అవుద్ది ఏమీ లేపోతే. కదా! ప్రయత్నం చేస్తాం. అవును. అలాగే సినిమా ఇండస్ట్రీకొచ్చినోళ్ళు అందరూ అదే కదండీ! అంతే. దాదాపుగా అంటే మనం మెడ్రాస్‌లో అనేవారు. ఇక్కడ అనట్లే మెడ్రాస్‌లో టైం పట్టిదండి. ఏ డైరెక్టర్ కంపెనీ ఆర్టిస్టులు ఉండేవారు పర్మనెంట్‌గా. కదా! హ్మ్. ఎప్పుడో రేర్‌గా ఒకళ్ళు కొత్తోళ్ళు వచ్చేవారు తప్ప తక్కువ. ఇక్కడ సీరియల్స్ వచ్చినియి. ఇప్పుడు ఓటీటీలు ఇప్పుడు వెబ్ సీరీస్‌లో బోలెడు వచ్చేసారు. బోలెడు ప్లాట్‌ఫార్మ్స్. అవునండి. హ్మ్. ఎందులో చూసినా టాలెంట్ చూస్తే తీసుకొచ్చి వాళ్ళు సినిమాల్లో పెడుతున్నారు. ఓటీటీల్లో చేస్తున్నారు. అన్నిటిలోనే బిజీగా ఉన్నారు ఆర్టిస్టులైతే ఎవరైతే టెక్నీషియన్స్. అవును. తర్వాత ఈ జబర్దస్తులు, ఈ జబర్దస్త్. కామెడీ షోస్ రావడంతో అవునవును. అవును. అక్కడి నుంచే కదా ఇప్పుడు ఆ! 'ఐపరాది' గాని, ఆ! లేకపోతే 'గెటప్ ఆ! సీన్' గాని అది వీళ్ళందరూ. అది చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. మీరు వచ్చిన టైంకి మెడ్రాస్ ఇండస్ట్రీ చాలా రిజిడ్‌గా ఉందండి. అవును. అవును. హ్మ్. ఒక్క వంశీ గారు ఒక్కరే కొత్త వాళ్ళని. కొత్త వాళ్ళని ఇచ్చేసేవాడు ధైర్యంగా. అవునండి. మిగిలిన డైరెక్టర్లు ఉన్నారు గానీ అంత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే అంత ఇది లేదు. మీరు అప్రోచ్ అవ్వలేదు కూడానా ఎవరినీను? హ్మ్. అంటే మామూలుగా మీరు తొలి రోజుల్లో మీరు ఇందాకలు కూడా అన్నారు ఆ మాటల్లో. మీరు స్టేజ్ మీద సీరియస్ క్యారెక్టర్స్ చేశారు. హ్మ్. కామెడీ గూడా చేశా అండి. సీరియస్ ఎక్కువ చేయలేదు. సీరియస్ ఎక్కువ హ్మ్. కానీ సీరియస్ కూడా సీరియస్సే మీకు ఇష్టం అని చెప్పారు మీరు. ఆ! కానీ అలాంటి క్యారెక్టర్‌లు ఎక్కడ 'ఏప్రిల్ ఫస్ట్' విడుదలలో ఒకటి చేశా. కొంచెం ఆ సీరియస్‌గా విలనీ లాగా ఉంటుంది ఆ క్యారెక్టరు. తక్కుమాది ఎప్పుడు కూడా అన్ని కామెడీ వైపే వెళ్లారండి. నాకు కామెడీ క్యారెక్టర్‌లు ఇష్టమండి. హ్మ్.
కమెడియన్ అనిపించుకోవడం ఇష్టం. ఉమ్. మీరు అనుకున్నంత సాధించారండి ఇండస్ట్రీలో? ఇల్లే ఇంకా ఉంటానే ఉంటుంది కదండి ఎవరికన్నా. కానీ ఎప్పటికప్పుడు తృప్తి మట్టుకు పడిపోతాను. ఉమ్. అల్ప సంతోషం. అల్ప సంతోష్. అదే ఇందాక చెప్పాను కదా మీకు, కడుపు నిండి నెవ్వరం వచ్చింది వచ్చినట్టు చేద్దాం. కడుపు నిండా కానీ అల్ప సంతోషాలు ఉండరు. ఉండరా? కాదు సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వేషాల కోసం పరిగెట్టి ఆఫీసులకి వెళ్ళి వాళ్ళతో జోకులు వేసి వాళ్ళతో టైం గడిపి అలా బిజీ అయిన యాక్టర్లు నాకు చాలా మందిని తెలుసు. ఎందుకంటే నేను చాలా కాలంగా మీడియాలో ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. బట్ మీరు వీటన్నిటికీ విభిన్నంగా అసలు మీరు ఎక్కడా ఎప్పుడు కనిపించేవారు కాదు. ఎప్పుడు వెళ్ళలేదండి. నేను వంశీ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఒక్క వంశీ గారి దగ్గరే కనిపించేవారు మీరు. ఇంకో రాఘవేంద్ర గారి ఆఫీస్లో కానీ లేకపోతే ఇంకో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, వెళ్ళి ఏమనాలో తెలియదు. ఏదో ఒకసారి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను. చూద్దాం బాబు అన్నారు అంతే. దివాకర్ బాబు గారు, రైట్ దివాకర్ బాబు గారు పంపితే వెళ్ళా. దివాకర్ బాబు గారు పంపిస్తే మీరు బాగా ఈవి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ బాగా వచ్చిన తర్వాత ఈవి గారు ఇప్పుడు డైరెక్టర్ కాకముందే పరిచయం ఉందండి. పరిచయం. తర్వాత ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాక అవును వాళ్ళు ఇష్టపడ్డారు. తర్వాత చాలా మంచి వేషాలు ఆయన డైరెక్షన్లో చేశారు. అవును, చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చాడు ఆయన. అవునండి. మీరు నార్మల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో అంటే మీ నైజం ప్రకారం అడుగుతున్నానండి, ఎవరి దగ్గరికి వెళ్ళే రకం కాదు, ఫోన్లు చేసి ఏంటి బా ఏం చేస్తున్నావు బా అని అడిగే టైప్ కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్గా మంచి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే నాకు పర్సనల్గా నాకు మనసుకి చాలా దగ్గరైన మనిషి అని చెప్పుకోవాలంటే ఒకళ్ళిద్దరు ముగ్గురు పేర్లు ఎవరు చెప్తారు సార్ మీరు? ఒక విధంగా తక్కువ అండి. అందుకే అడిగాను. ఫ్రెండ్స్ చిట్టుబాబు గారు, రాజబాబు గారు బ్రదర్ చిట్టుబాబు గారు, కూచిపూడి వెంకట్, శ్రీనివాసరెడ్డి గారు, రఘుబాబు, ఇంకా ఏమన్నా మర్చిపోయినాము. ఇయే పరిచయాలు ఎక్కువ. అంటే మీరే ఎక్కువ కలవడాలు కట్టుకుంటారు. ఓకే ఓకే. అంటే జనరల్ లైఫ్ స్టైల్ మీది కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే సినిమా కాకుండా మీరు ఎప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఎక్కడ కనిపించరు. మీ జనరల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కృష్ణ భగవాన్ గారు? 5కి లేస్తా అండి, యోగా చేస్తా, బద్దకిస్తే సైకిల్ దొక్కుతా, కొంచెం వాకింగ్ చేస్తా. ఇది చేసినంతసేపు ఈ రమణ మహర్షి గారి అవి పెట్టుకుంటా, షిరిడి సాయిబాబా చాప్టర్లు కానీ, అవధూతలు, చీరాల స్వామి, వెంకయ్య స్వామి, ఇవన్నీ వింటా ఈ పనులు చేసుకుంటా ఉంటా. తర్వాత పూజ చేస్తా, భక్తుడు అన్నమాట. కొద్దిగా ధ్యానం చేస్తా, అప్పుడప్పుడు పూజ చేస్తా. షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్తా, లేకపోతే చాలా భద్రంగా గడుపుతా. అవునా? అంటే స్పోర్ట్స్ చూస్తా, స్పోర్ట్స్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్, క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ మరి. అవునా? ఓకే. మీరు ఆడివారండి అవన్నీ? కొద్దిగా బాగున్న రోజుల్లో ఆడాను. బాగున్న రోజులు అంటే ఎప్పుడు? కొంచెం హెల్త్ పరిగెట్టి అన్ని చేసే రోజుల్లో ఓకే ఓకే ఆడేవాడిని.